హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా మే నెల 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇటీవల కబాక్ యాన్ నైషీ తెగ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే నైషీ తెగవారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం వల్ల రెమల్ తుఫాను ఏర్పడింది. కాగా రెమల్ అనే పేరును ఏ దేశం సూచించింది? ఆన్సర్ ఒమన్. నెక్స్ట్ క్వశ్చన్. మే 26, 2024న ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ పోటీలలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్ ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. నెక్స్ట్ క్వశ్చన్. భూమి యొక్క ధ్రువ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఫ్రీ ఫైర్ అనే మిషన్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ నాసా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పపువా న్యూగినియాకు భారతదేశం $1 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే పపువా న్యూగినియా యొక్క కరెన్సీ ఏమిటి? ఆ దేశ కరెన్సీ ఏంటి? ఆన్సర్ కిన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్లోని కోబో నగరం వేదికగా పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. వీటిలో 400 మీటర్ల T20 కేటగిరీలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్ప్రింటర్ ఎవరు? ఆన్సర్ దీప్తి జివాంజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆగ్రా పేరు చెప్పగానే తాజ్మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఈ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని స్వామి బాగ్లో ఓ ఆధ్యాత్మిక గురువు సమాధిని తాజ్మహల్ పోలికలో నిర్మించారు. ఆయన ఏ శాఖకు చెందినవారు? ఆన్సర్ రాధాస్వామి సత్సంగ్ సాంప్రదాయానికి చెందిన శివదయాల్ సాహెబ్. నెక్స్ట్ క్వశ్చన్. దాదాపు 20 ఏళ్లుగా భారత ఫుట్బాల్ జట్టుకు ఆడుతూ సాకర్ ఆటకు మారుపేరుగా నిలిచిన క్రీడాకారుడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన ఎవరు? ఆన్సర్ సునీల్ ఛెత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సాగా దావా బుద్ధిస్ట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2024 థీమ్ ఏంటి? ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 28 జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఒకసారి చూస్తే థ్రివింగ్ మదర్స్ థ్రివింగ్ వరల్డ్. ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్ స్థానం 111. నెక్స్ట్ క్వశ్చన్. రష్యా నుండి రక్షణగా ఏ దేశాలు డ్రోన్ వాల్ని నిర్మించనున్నాయి? ఆన్సర్ లట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బుద్ధ పూర్ణిమ రోజు తడోబా అందర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో అటవీ జంతువుల గణన చేయగా ఎన్ని వన్యప్రాణులు ఉన్నట్టు తేలింది? ఆన్సర్ 3092 వన్యప్రాణులు. నెక్స్ట్ క్వశ్చన్. సుమారు 240 కిలోమీటర్ల దూరం వరకు ఒక మలుపు కూడా లేకుండా జాతీయ రహదారిగా ఓ రోడ్డు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సౌదీ అరేబియా దేశం రబ్ అల్ ఖలీ ఎడారి గుండా వెళ్తుంది. రోడ్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్. మే 20న జరిగిన విమాన ప్రమాదంలో ఇరాన్ దేశపు అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన పేరేంటి? ఆన్సర్ ఇబ్రహీం రైసీ.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భారతీయ పర్వతారోహకుడు ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్, ప్రపంచంలో 4వ అత్యంత ఎత్తైన మౌంట్ లోట్సేలను 2 సార్లు అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు? ఆన్సర్ సత్యదీప్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. లైసెన్స్ నియంత్రణ ఆమోదం పొందేందుకు వ్యక్తులు లేదా సంస్థలకు సురక్షితమైన ప్లాట్ఫామ్లను అందించే కేంద్రీకృత వెబ్ ఆధారిత పోర్టల్ ప్రవాహును ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆర్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్. ఆయుర్వేద పరిశోధన మరియు ఆవిష్కరణలు పెంచడానికి ప్రగతి 2024ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రకటించిన హరున్ ఇండియా హాట్ లిస్ట్ 2024లో తొలి 3 స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరు? ఆన్సర్ అనీష్ కపూర్, గులాం మహమ్మద్ షేక్, అర్పితా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2024 థీమ్ ఒకసారి చూస్తే పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 77వ ప్రపంచ ఆరోగ్య సభలో కమిటీ ఏ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అపూర్వ చంద్ర. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణకు హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీకి చెందిన వ్యక్తి మనుషులంతా సమానం అనే సందేశాన్ని చాటుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అతని పేరేంటి? ఆన్సర్ ఏకు చిరంజీవి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు మాటలు సరిగా రాని పిల్లల కోసం 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల కోసం ఒక యాప్ను రూపొందించారు. దాని పేరేంటి? ఆన్సర్ అమ్మా యాప్. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ ఫ్లాగ్ 2024 ఎక్సర్సైజ్ మే 30న ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది? రెడ్ ఫ్లాగ్ ఎందుకు రూపొందించబడింది? ఆన్సర్ యుఎస్ఏలోని అలాస్కాలో ప్రారంభమైంది. జూన్ 14, 2024న ముగుస్తుంది. ఇది వ్యాయామం అధునాతన వైమానిక పోరాట శిక్షణ కోసం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలో మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ని ఎక్కడ నిర్మించనుంది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. గుగ్వాలోని నేషనల్ ఫాజిల్ శిలాజ పార్కులో అశోక విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఫాసిల్ శిలాజ కలపతో తయారు చేసిన చరిత్ర పూర్వ కళాఖండాలను కనుగొన్నారు. కాగా గుగ్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. భారతదేశ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ మాజీ చైర్మన్ ఇటీవల మరణించారు. 2006లో భారతదేశం 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అందుకున్న ఆ బ్యాంకింగ్ రంగ నిపుణుడు ఎవరు? ఆన్సర్ నారాయణ్ వాఘల్. నెక్స్ట్ క్వశ్చన్. జయా భాడిగా అనే తెలుగు మహిళ అమెరికాలోని ఓ స్థానిక కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది. ఆ న్యాయస్థానం ఏది? ఆన్సర్ కాలిఫోర్నియాలోని సాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విద్య, శాస్త్ర, సాంకేతిక పరిశోధన, వైద్యం, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో సేవలు అందించిన వారికి ప్రదానం చేసే ప్రతిష్టాత్మక షా బహుమతి ఓ భారతీయ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తకు లభించింది. ఆయన ఎవరు? ఆన్సర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మే 21న 60 ఏండ్లు పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో 100కు పైగా
100కు పైగా సినిమాలు నిర్మించింది. అయితే ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ఏది? ఆన్సర్ రాముడు భీముడు. రాముడు భీముడు. నెక్స్ట్ క్వశ్చన్, లీ హిన్స్ లూంగ్ పదవికి రాజీనామా చేయడంతో నగర దేశం సింగపూర్ కొత్త ప్రధానమంత్రిగా మే 15వ తేదీన ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ లారెన్స్ వోంగ్, పీపుల్స్ యాక్షన్ పార్టీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.